ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అర్థం చేసుకుని ఇంట్లో ఉంటే నా భార్య అవుతుంది. అలా కాదని వెళ్ళిపోతే ఇంటికి మాజీ కోడలవుతుంది. ఇక మీ ఇష్టం. నందిని, అత్తయ్య, అన్నీ వచ్చేసినట్టే కదా? వచ్చేసాయక్క. ఏంటి మహాలక్ష్మి, పొద్దున్నే ఏవో లిస్ట్ రాస్తున్నట్టున్నారు? ఏంటివి? సరుకులేమైనా అయిపోయాయా? ఇంట్లో సరుకులు కాదు బావుగారు, అవి రేపు జాతరలో చేయాల్సిన ప్రసాదాల సరుకులు. కానీ అవన్నీ గుడి దగ్గర కిరాణా షాపుల్లో దొరుకుతాయి కదా, ఇక్కడి నుంచి తీసుకెళ్లడం ఎందుకు మహాలక్ష్మి? పోయినసారి అక్కడే తీసుకున్నానండి. ఒక్కరైనా సంతోషంగా తిన్నారా? అన్నీ పాడైపోయిన సరుకులే. అందుకే ఈసారి ప్రకాష్కి తెలిసిన మంచి షాపులో తెప్పిద్దామని రాయిస్తున్నాను. ప్రకాష్, ప్రకాష్! వదినా. ఏంటి వదినా? ఇదిగో ఈ లిస్టులో ఉన్న సరుకులు తీసుకురా. అలాగే వదినా. ఒక నిమిషం, కాఫీ తాగేసి వెళ్దోలే. అమ్మా వైష్ణవి, వీడికి కూడా కాఫీ తీసుకురా. అలాగే బావుగారు. హా. ఇవన్నీ తేవాలా అన్నయ్య? యాండి, మీ జాతర పనులు ఎంతవరకు వచ్చాయి? పూర్తయ్యాయా? అన్నీ పూర్తయిపోయినట్టే మహాలక్ష్మి. ఈసారి మన చేతుల మీదుగా జరిపిస్తున్న జాతర కాబట్టి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అవునండి, ఆ అమ్మవారి కృప మన మీద తప్పకుండా ఉంటుంది. అమ్మవారంటే గుర్తొచ్చింది. అమ్మవారికి పట్టు వస్త్రాలు నేయిస్తున్నామన్నారు. రెడీ అయ్యాయండి? రెడీ అయిపోయాయి మహాలక్ష్మి. అవి తీసుకురావడానికి ఆదిత్యను కూడా పంపించాను. అనయ్య, అదిగో మాటల్లోనే వచ్చేశాడు. అనయ్య, పట్టు వస్త్రాలు రెడీ. వీటిని ఎక్కడ పెట్టమంటావు? ఒక్క నిమిషం ఆదిత్య. అమ్మ లీలా. ఏంటి బావగారు? వీరేంద్ర ఎక్కడున్నాడు? ఆయన బయట ఫోన్లో మాట్లాడుతున్నారు. అవునా? వీరేంద్ర, ఏంటన్నయ్య? ఇలారా. ఈసారి మా తర్వాత మొట్టమొదటిసారిగా మీ చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. అవి తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టి పసుపు కుంకుమలు వేసి అంతా మంచే జరగాలని కోరుకోండి. ఆదిత్య, అనయ్య, ఆ పట్టు వస్త్రాలు వాళ్ళకివ్వు. అమ్మా వైష్ణవి, మా తర్వాత ఈ ఇంట్లో పెద్దవాళ్ళు, ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సిన వాళ్ళు మీరే. అయినా లీల తిరిగి మనతో కలిసినందుకు వాళ్ల చేతుల మీదుగా అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఈ
ఒక్కసారికి మీరు మన ఇంటి నుంచి అమ్మవారికి పసుపు కుంకుమలు అక్షింతలు తీసుకురండి. సరేనా అమ్మా? అలాగే బావగారు. అమ్మ లీలా, అవి తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టు. సరే బావగారు. వెళ్ళండి. వీరేంద్ర వెళ్ళు. అమ్మా 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 ఏంటమ్మా నన్ను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్తున్నావు? పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వెళ్తున్నాను. అమ్మా అమ్మా ఏంటిది? నేనేదో తెలియక తప్పు చేశాను, అంత మాత్రాన కన్న కొడుకునే వదిలేస్తావా? నేను కన్న కొడుకు నన్ను ఇంట్లోంచి గెంటేసినప్పుడే నా దృష్టిలో చచ్చిపోయాడు. ఇక నాకంటూ ఏ కొడుకు లేడు. అమ్మా అమ్మా ప్లీజ్ నా మాట వినమ్మా. నాతో పాటు మన ఇంటికి రామ్మా. నీ కోసం ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తున్నారమ్మా. నా కోసం ఎదురు చూస్తున్నారా లేక నా ద్వారా వచ్చే ఆస్తి కోసం ఎదురు చూస్తున్నారా? ఇన్నాళ్లుగా లేని ప్రేమలు, ఇన్నేళ్లుగా లేని ఆప్యాయతలు ఇంత సడన్ గా ఎందుకొచ్చాయి? చెప్పరా, చెప్పు. నా కోసం వచ్చాయా? ఈ అమ్మ మీద ప్రేమ పొంగిపోయి నన్ను వెదకమని చెప్పాయా? చెప్పరా, చెప్పు. ఎదురు చూస్తున్నారంటే ఎదురు. ఇంకోసారి నా కోసం వచ్చావో ఈసారి డైరెక్ట్ గా పోలీసులే పిలుస్తాను. అంటే ఏంటమ్మా, ఎప్పటికీ మన ఇంటికి రావా? చచ్చేంత వరకు ఆ అనాథలతోనే ఉంటానంటావా? నోర్మై! ఎవరు అనాథలు? వాళ్ళు నా బిడ్డలరా. నేను పెంచుకుంటున్న నా బిడ్డలు. నేను కన్నవాడు నన్ను నడివీధిలోకి గెంటేసి నన్ను అనాథగా మారిస్తే, అమ్మా నీకు మేమున్నావని నన్ను హక్కుని చేర్చుకున్న ఆ దేవుడిచ్చిన బిడ్డలరా నాకు వాళ్ళు. ఏమన్నావు? వాళ్ళు అనాథలు అన్నావు కదా? ఎవరూ లేని వాళ్ళు కాదరా అనాథలు. అమ్మ బ్రతికే ఉన్నా ఆ పిలుపుకు నోచుకోలేని అనాథవి నువ్వురా నిజమైన అనాథవి. ఛీ, నీచుడా. అమ్మా 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 అమ్మవారి నగలవన్నీ దొరికాయండి. ఈసారి అమ్మవారి జాతర ఘనంగా మా చేతుల మీదుగా జరుగుతుందండి. మీరు కూడా జాతరకొచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. అలాగేనండి, ఉంటాను. కేశవా, కేశవా. రాఘవ, నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? సమస్యలు చెప్పిరావు కదరా. సమస్య? ఇప్పుడు నీకేం సమస్య వచ్చిందిరా? సాయంత్రం వరకు బాగానే ఉన్నావు కదా? బాగానే ఉన్నాన్రా, కానీ ఇందాకనే పట్నం నుంచి నా కొడుకు కోడలు వచ్చారు. ఏంట్రా నువ్వు? కన్నబిడ్డ ఇంటికొస్తే సంబరాలు చేసుకోవాల్సింది పోయి సమస్య అంటావేంటి? వాళ్ళను చూడగానే నేను అలాగే మురిసిపోయానురా. కాని ఆ ఆనందం కొద్దిసేపట్లోనే ఆవిరైపోయే వార్త తీసుకొచ్చారు. ఏంట్రా వార్త? వాళ్ళిద్దరికీ విడాకులు కావాలంట. ఏంట్రా నువ్వు అనేది? విడాకులు కావాలా? అవునరా, ఎంత చెప్పినా వినటం లేదు. నువ్వొక మాట చెప్తే మనసు మార్చుకుంటారేమోనని నీ దగ్గరకొచ్చాను. ఏంట్రా ఈ కాలం పిల్లలు ఇలా ఉన్నారు? పెళ్ళంటే అసలు ఏమనుకుంటున్నారు? నచ్చినప్పుడు మూడు ముళ్ళు వేసి, నచ్చనప్పుడు ఇష్టం వచ్చినట్టు విడిపోవడమే అనుకుంటున్నారా? పైగా వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారని నువ్వే కదా చెప్పింది. సంవత్సరం కూడా గడవక ముందే మళ్ళీ విడాకుల గోలేంట్రా? ఏం ప్రేమలో ఏంటోరా, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. నువ్వొక్కసారి వాళ్ళతో మాట్లాడు. అలాగేరా, రేపొద్దున్నే వాళ్ళని ఒకసారి ఇంటికి తీసుకునిరా. నేను నచ్చ చెప్తాను.
అలాగేరా, వస్తాన్రా. రే అది అన్నయ్య గారు, ఇంటికొచ్చి కనీసం కాఫీ కూడా తాగకుండా వెళ్తారా? ఆనందంగా వస్తే తాగాలనిపించేదమ్మా, కానీ మనసంతా ఆందోళనగా ఉంది. ఇంకేం కాఫీ, వెళ్ళొస్తానమ్మా. డాక్టర్ గారు, నందినికి ఇప్పుడు ఎలా ఉంది? భయపడాల్సిందేమీ లేదండి, నార్మల్ ఫీవరే. తన కడుపులో ఉన్న బిడ్డకి ఏం ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్, ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్దాం. అక్కర్లేదండి, అంత పెద్ద ఇష్యూ ఏమీ కాదు. ప్రస్తుతానికి కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడితే సరిపోతుంది. ఈ మందులు తెప్పించండి. అలాగే డాక్టర్, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఉమా గారు, మీతో మాట్లాడాలి, కొంచెం బయటకొస్తారా? అలాగే అండి. చెప్పండి డాక్టర్. రూమ్ అంతా పిల్లల ఫోటోలున్నాయి. మీ అబ్బాయికి ఇంకా విషయం చెప్పలేదా? లేదు డాక్టర్, ఇంకా చెప్పలేదు. ఏంటండి ఇది? మీకు ఆ రోజే చెప్పాను కదా, తల్లి బిడ్డలలో ఎవరో ఒక్కరిని మాత్రమే కాపాడుకోగలమని. ఇప్పుడు మీరిలా నిజాన్ని దాచేస్తే ఎలా చెప్పండి? వంశీని చూస్తుంటే పుట్టబోయే బిడ్డ మీద చాలా ప్రేమని పెంచుకున్నట్టు కనిపిస్తున్నాడు. రేపు సడన్ గా డెలివరీ టైంలో విషయం చెప్తే తను తట్టుకోగలడా? వీలైనంత తొందరగా నిజం చెప్పండి. ఎలా చెప్పండి డాక్టర్? నా నోటితో నిజాన్ని వాడికి ఎలా చెప్పను? ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వాడికి ఆ దేవుడి దయ వల్ల నందిని నెల తప్పింది. ఆ వార్త తెలియగానే వాడు ఎగిరి గంతేశాడు. వాడి ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. ఎప్పుడెప్పుడు బిడ్డ పుడుతుందా అని కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాడి దగ్గరకు వెళ్ళి నీకు బిడ్డ పుడితే నందిని చనిపోతుంది అని నేను ఎలా చెప్పండి డాక్టర్? చెప్పండి డాక్టర్, ఎలా చెప్పను? నా వల్ల కావడం లేదు డాక్టర్. వాడికి నిజాన్ని చెప్పడం నా వల్ల కాదు. మీ బాధని నేను అర్థం చేసుకోగలనండి, కానీ వాస్తవాన్ని మార్చలేం కదా. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నిజం చెప్పక తప్పదు కదా.
గుండెని రాయి చేసుకుంటారో ధైర్యం కూడగట్టుకుంటారో మీ ఇష్టం. కానీ మీ అబ్బాయికి మాత్రం ఖచ్చితంగా నిజం తెలియాల్సిందే. లేదంటే తర్వాత మీరే చాలా బాధపడతారు. ఏంటి డాక్టర్ గారు అలా చూస్తున్నారు? మీ స్టెథోస్కోప్ మర్చిపోయారు, ఇద్దామని తీసుకొచ్చాను. థ్యాంక్స్ వంశీ. వస్తాను మగారు. చూసావా అమ్మా నందిని ఏం చేసిందో? నేను జాతరకి వెళ్ళొద్దు అన్నానని జ్వరం తెచ్చుకుంది. నేను తనని కావాలని ఏమైనా ఆపానా? తన కడుపులో ఉన్న మా బిడ్డకి ఏమీ కాకూడదనే కదా. తను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ప్లీజ్ అమ్మా, నువ్వైనా నీ కోడలికి అర్థమయ్యేటట్టు చెప్పు. నా బాధ, నా కోపం అంతా మాకు పుట్టబోయే బిడ్డకి ఏమీ కాకూడదనే తప్ప తన మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు. ప్లీజ్ అమ్మా, నువ్వైనా చెప్పు. చెప్పాల్సింది తనకు కాదురా, నీకు. ఇంతలా ప్రేమను పెంచుకుంటున్న నీకు బిడ్డ పుట్టదని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కేశవా, రాఘవా, నమస్కారం. నమస్కారం బాబు. రండి రండి, కూర్చోండమ్మా. నమస్తే. పర్లేదు. నమస్తే అమ్మా. పర్వాలేదమ్మా. ఏంటంకుల్, నాన్నతో మమ్మల్ని రమ్మన్నారంట? అవును నిఖిల్, నీతో కొంచెం మాట్లాడాలి, అందుకే రమ్మన్నాను. చెప్పండి అంకుల్, ఏంటి విషయం? నిన్న రాత్రి మీ నాన్న నా దగ్గరకు వచ్చాడు. మా 40 ఏళ్ల స్నేహంలో ఎప్పుడూ వాడంతలా బాధపడటం నేను చూడలేదు. మొదటిసారిగా నీ గురించి, నీ జీవితం గురించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక తండ్రిగా కొడుకు జీవితం గురించి బాధపడటంలో ఆశ్చర్యం ఏముందిలే అని నువ్వు అనుకోవచ్చు, కానీ అది తప్పు. ఒక చెడ్డ కొడుకు పుట్టిన తండ్రి బాధపడితే అది అతని కర్మ అనుకోవచ్చు, కానీ ఓ మంచి కొడుకు పుట్టిన తండ్రి కూడా బాధపడితే దాన్ని ఏమంటారో తెలుసా? దురదృష్టం. బిడ్డలు తండ్రికి బలమవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ తండ్రిని బాధ పెట్టకూడదు. ఈరోజు నీలాంటి ఓ మంచి కొడుకు కారణంగా మీ నాన్న బాధపడుతున్నాడు. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఎందుకు విడాకులు కావాలనుకుంటున్నారు? అంకుల్,
ప్రతిసారి వాళ్ళకి అవైలబుల్లో ఉండాలంటే ఎలా కుదురుతుంది? నేను జాబ్ చేస్తున్నాను. మా ఆఫీస్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆఫీస్ టైంలో ఫోన్ చేసి సినిమాకి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి అంటుంది. ప్రతిసారి తను తప్పు చేసినా నన్నే సారీ చెప్పమంటుంది. అన్నింటికీ నన్నే అడ్జస్ట్ అవ్వమంటుంది. తను కోరుకున్నప్పుడల్లా బయటికి తీసుకెళ్లాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఆ విషయం గురించి ప్రతిరోజు గొడవలే. తనతో కలిసి ఉండటం నా వల్ల కాదంకుల్. అందుకే నాకు డివోర్స్ కావాలి అంటున్నాను. నేను అదే చెప్తున్నాను. భార్యకి కనీసం టైం కూడా ఇవ్వలేని నీలాంటి భర్తతో నేను కాపురం చేయలేను. అయితే మీరు విడిపోవటమే కరెక్ట్. మీరేం చేసినా సరే నేను సంతకం పెట్టనంటే పెట్టను. చివరిసారిగా అడుగుతున్నాను, సంతకం పెడతావా లేదా? నేను చెప్తున్నాను, సంతకం పెట్టడం కుదరదు. నువ్వు ఇలా అడిగితే మాటేనవు. నిన్ను చంపేస్తాను. నిన్ను చంపైన పెట్టించుకుంటాను. పెట్టు. నేను సంతకం పెట్టు. పెట్టను. పెట్టను. పెడితేనే నిన్ను వదిలేస్తాను, లేకపోతే వదలను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.